ఇల్లందులో సంత్ సేవాలాల్ 286 జయంతి ముగింపు వేడుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని గోవింద్ సెంటర్ నుండి జెకే కాలనీలోని సింగరేణి హైస్కూల్ వరకు లంబాడి బంజారిల సాంప్రదాయ వేషధారణతో నృత్యాలు చేస్తూ ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భోజ్ మహారాజ్ గురువు బంజారా నాయకులు పాల్గొన్నారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ సేవలాల్ దేవాలయం నిర్మించేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ బంజారా జాతి ఉన్నతికి తన జీవితాన్ని త్యాగం చేసి కృషి చేసిన సంత్ సేవాలాల్ సేవలు ఒక బంజారాలకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ముఖ్యంగా సేవాలాల్ మహారాజ్ జయంతి దానితో పాటు మా మహారాజ్కి ఏమంటున్నాంటే సేవాలాల్ మహారాజ్ ఫోటోతోని నేను మధ్యప్రదేశ్ లో చూసిన, అన్ని రాష్ట్రాల్లో చూసిన సేవాలాల్ మహారాజ్ ఫోటోల తొలగా పోవాలి మెరామాయి అని తప్పకుండా ఫోటో మిलनो कांगेर का तो जना कटकम दीजिएगो यारी सेवालाल महाराज और भक्ति थी सेवालाल महाराज चालो जो इंकोटी మీరు పిల్లలకు బర్త్డే రోజు అమ్మాయిలు ఉంటే మన డ్రెస్ తప్పకుండా వేయించండి. వాళ్ళ బర్త్డే రోజు ప్రతి ఒక్కటి మాత్రం డ్రెస్ మన ఇంట్లో ఉండాలి. మన పండుగలు ఏమైనా అయినప్పుడు కూడా దసరా రోజు, హోలీ రోజు మాత్రం రుమాలు తప్పకుండా కట్టుకోవాలి. ఆ రోజు మాత్రం యూనిఫామ్ మన డ్రెస్ అప్పుడే డ్రెస్ కానీ బాయి లేదా సారీ లేదా సేల్ లేదా సేవాలాల్ జయంతి దాడకో దీపావళి దాడతో అప్పుడు డ్రెస్ పరావడం. షెడ్యూల్లో నిన్న రాత్రి 8th షెడ్యూల్లో కూడా మన ఆదివాసుల భాషలను 8th షెడ్యూల్లో కలిపాడు మోడీ గారు. మనది కూడా 8th షెడ్యూల్లో కలుపుమని నేను మొన్న పార్లమెంట్ లో మాట్లాడాను. నేను తీసుకోపోయి ఇస్తున్నాను. 8th షెడ్యూల్లో రావడం వల్ల ఉపయోగం ఏంటిదని కొంతమందికి తెలియదు. షెడ్యూల్లో ఎందుకు కలుపుమని అంటున్నారంటే ఎస్టీలకు కానీ ఆదివాసులకు కానీ అందరికి 8th షెడ్యూల్లో కలుపుమని అంటున్నా. 8th షెడ్యూల్లో ఎందుకు కలుపుమని అంటున్నంటే మన భాషతో మనం ఐపీఎస్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఈ సర్వీసులన్నీ రాస్తే ఏమైతుందంటే ఆడియో జాబ్లు బాడీ అని చెప్తారు. బాడీ అంటే తెలుగులో ఏం వాళ్ళకి తెలియదు కదా, సాసు అంటే తెలియదు కదా, మాసి అంటే తెలియదు కదా. ఆ భాషలో మనం 8th షెడ్యూల్లో కలిపేస్తే ఆ భాషలో మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మన లిపితో. సేవలాల్ మహారాజ్ గారి యొక్క 286 జన్మదిన సందర్భంగా ఇల్లందు నియోజకవర్గానికి వచ్చినటువంటి బంజారా నాయకులు, తండాకు సంబంధించినటువంటి కార్బారుల నాయకులందరూ కూడా పేరు నమస్కారం. పత్రుల మిత్రులకు తెలంగాణ రాష్ట్రంలో సేవలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి వారికి 15వ తారీఖు రోజే మరి హాలిడే సెలవు దినం ప్రకటించడం ఒక చక్కటి ప్రభుత్వం తీసుకునే చర్యగా భావించాలి మనంతా కూడా. ఇప్పుడే చాలా మంది చెప్పారు సేవలాల్ గారి గురించి. వారు భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఒక లంబాడి కులాలు, అన్ని కులాలు కూడా ఒక మార్గదర్శకుడుగా గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి మహానుభావుడు ఈనాడు భగవంతుడు. దేవుడు అంతా కొలిసే పరిస్థితి.
ఒక లంబాడి జాతి కాకుండా అన్ని కులాలు కూడా వారిచ్చే సందేశం వారిచ్చే స్ఫూర్తితో మందు మద్యం మాంసం తినకుండా ప్రయాణం చేసి మనకు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి, అందరితో పాటు పోటీగా ఉండాలని చెప్పి ఇప్పుడు గొప్పగా ఆలోచన చేసిన వ్యక్తి సేవలాల్ గారు. మరి వారి జీవితం మొత్తం కూడా కొండల్లో కోణంలో ఉన్నటువంటి జాతిని సంచార జాతిగా భావిస్తూ అన్ని ప్రాంతాల్లో తిరుగుకుంటున్నటువంటి జాతిని స్థిర నివాసాలు ఏర్పరచుకొని మన విద్యతో పాటు రాజకీయంగా విద్యాపరంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక చక్కటి సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా ఆలోచన చేయాలి. వారి స్ఫూర్తితో ఈనాడు అన్ని రంగాలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో కూడా ఈ జాతి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, మరి భగవంతుడిగా పేరు తెచ్చుకునే వ్యక్తి సేవలాల్ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వారు ఇచ్చిన సందేశాన్ని మన గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఉన్నటువంటి తండాకు సంబంధించిన నాయకులతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా సేవలాల్ని కొనియాడే విధంగా గొప్పగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు చాలా సంతోషం. లంబాడీలందరూ గొప్ప పండగ. ఈ పండగ పర్వదినంలో మీరందరూ కూడా అన్ని ప్రాంతాలు కూడా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు అని చెప్పి వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై సేవలాల్.